వెల్కమ్ టు అవర్ ఛానల్ ఉల్లాపంతుల రామమూర్తి. వరల్డ్ టీచర్. ఐ ఆమ్ నాట్ వరల్డ్ టీచర్. వరల్డ్ టీచర్స్ ఆర్ సద్గురు సుబ్రహ్మణ్యం ఇన్ శ్రీకాళహస్తి, రవీంద్రనాథ్ ఠాగూర్, స్వామి వివేకానంద, రామకృష్ణ పరమహంస, యక్షాసలార్ వరల్డ్ టీచర్స్. ఐ ఆమ్ టీచర్ ఇన్ వినుకొండ. సద్గురు సుబ్రహ్మణ్యం గారి గురించి తెలియనటువంటి వాళ్ళందరూ దాదాపుగా మన రెండు రాష్ట్రాలలో లేని. అసలు ఈయనెవరు, ఈయన చరిత్ర ఏంటి అనేటువంటి దాని గురించి మనం ఇప్పుడు తెలుసుకుంటున్నాం. సద్గురు సుబ్రహ్మణ్యం వాజ్ బార్న్ ఇన్ ఏ విలేజ్ కొడతనేరు ఇన్ శ్రీకాళహస్తి, ఏ టౌన్ ఇన్ చిత్తూరు డిస్ట్రిక్ట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ స్టేట్, into the agricultural family. His father Siddhaya and mother Vijayalakshmi were simple, pious folks. ఈ సద్గురు సుబ్రహ్మణ్యం గారు సామాన్యమైనటువంటి ఒక టీచర్. ఆయన హై స్కూల్ హెడ్ మాస్టర్. ఈ కాలంలో గవర్నమెంట్ జాబ్ రావడం అనేటువంటిదే చాలా కష్టం. మరి అట్లాంటి దాన్ని ఆయన హెడ్ మాస్టర్గా వచ్చిన తర్వాత 5 సంవత్సరాలే సర్వీస్ చేసింది. గవర్నమెంట్ నుండి ఎంతో కొన్ని లక్షల జీతం రావాలి. ఎవరో ఒక ఆమె వచ్చిందనమాట. ఒకరోజు ఆయన స్కూల్లో ఉంటే, సుబ్రహ్మణ్యం రిజైన్ చేయండి. అమ్మ నేనేంటమ్మా రిజైన్ చేయడం ఏంటి అని అడిగాడు ఆయన. అప్పుడు చెప్పింది, ముందు పుట్టింది దేనికి అంటే చిన్నపిల్లలకు పాఠాలు చెప్పడానికి కాదు, అజ్ఞానంతో ఉన్నటువంటి లోకాన్ని మార్చడానికి. పూర్వజన్మలో నీవు వీరబ్రహ్మేంద్ర స్వామి యొక్క ఆ తెగకు చెందినటువంటి వాడివి అని ఆయన నోట్లో కొంచెం కుంకుమ రాసింది. చూడండి, చాలా విచిత్రమైనటువంటి సంఘటన సద్గురు సుబ్రహ్మణ్యం గారిని. ఇప్పుడు జీవించే ఉన్న 85 సంవత్సరాల వృద్ధులు పాపం. శూన్యంలో చూసి మన భవిష్యత్తు మొత్తం చెప్తూ ఉన్నాడు అనమాట. ఆయన చూడటానికి టైమింగ్స్ పెట్టారు. 9 నుండి 12 వరకు, సాయంత్రం 4 నుండి 5 వరకు పెట్టారు. వచ్చింది, వెళ్ళిపోయింది ఆమె. ఆ తర్వాత ఇంకా ఆమె కోసం శ్రీకాళహస్తిలో అందరిని అడిగాడు. ఒక ఆమె ఎర్రటి చీర కట్టుకొని వచ్చింది, చూశారా అని. మేము చూడలేదు అన్నారు. చూడండి, చాలా విచిత్రమైనటువంటి సంఘటన. ఊర్లో అందరిని అడిగాడు, మాకు తెలియదని చెప్పాడు. ఇంకా ఆయన డ్రింకరు, మంచి స్మోకర్, రోజుకి 20 పెట్టెలు సిగరెట్లు తాగాల్సింది. కనీసం 10-12 బాటిల్స్ అటువంటివాడు అనమాట. బాగా డ్రింక్ చేస్తూ స్కూల్ మార్కులు పట్టుకోవడం మొదలుపెట్టాడు. అప్పుడు ఎవరో ఆ మ్యాథ్స్ సార్ వచ్చి చెప్పాడు, సుబ్రహ్మణ్యం నువ్వు ఈ విధంగా ఉన్నట్లయితే ఆరోగ్యం పాడైపోయి మరణిస్తావు. కాబట్టి నీకు మనశ్శాంతి కావాలి అంటే జిల్లెళ్ళమూడి అమ్మవారి దగ్గరికి వెళ్ళు. ఈమె జిల్లెళ్ళమూడి అమ్మవారు, మదర్ ఆఫ్ ఆల్, హర్ హౌస్ ఈజ్ ఆల్. అందరమ్మ అందరిల్లు. జిల్లెళ్ళమూడి వెళ్ళి ఒక్కసారి అక్కడ భోజనం చేసిరా, నీకు మనశ్శాంతిగా ఉంటుంది అని చెప్పాడు ఒక మ్యాథ్స్ సార్. ఈయనేమో పరమనాస్తికుడు. ఆయన భార్యా పిల్లల పాపం బతిమలాడితే అప్పుడు జిల్లెళ్ళమూడి వెళ్ళాడు. విచిత్రమైన సంఘటన, ఆమె 4వ అంతస్తు మీద కూర్చోండి మంచం మీద. ఆమెను చూడగానే ఈయన పాదాల మీద పడి నమస్కారం చేశాడు. అమ్మా నీవే కదా వచ్చింది నన్ను చూడటానికి అని అన్నాడు. ఎలా వచ్చావు, ట్రైన్లో వచ్చావా, బస్సులో వచ్చావా, కారులో వచ్చావా అని అడిగాడు. నిన్ను మార్చడానికేరా నేను వచ్చింది అన్నమాట. యోగాలో ఉన్నప్పుడు వాళ్ళు మనల్ని చూస్తూ ఉంటారనమాట. ఇదంతా కూడా నేను మీతో ఏం మాట్లాడేది మీరేజే మొత్తం కూడా వాళ్ళకి తెలుస్తూనే ఉంటుంది, మెడిటేషన్లో తెలుస్తూ ఉంటుంది. ఆ విధంగా ఏందమ్మా పరిస్థితి అన్నాడు. ఇంతకు రిజైన్ చేసావా చేయలేదా అండి. చేయలేదమ్మా, ఇప్పుడు చేయమైనా జిల్లెళ్ళ ముందు నుంచి రిజైన్ లెటర్ పంపించారనమాట. ఈరోజు ఆయన వరల్డ్ టీచర్ అయ్యాడు, ప్రపంచ గురువే అయ్యాడనమాట. కాబట్టి అనిలాచల మహర్షి సద్గురు సుబ్రహ్మణ్యం గారు అనటంలో ఎటువంటి సందేహం అనేటువంటిది లేనే లేదు. సద్గురు సుబ్రహ్మణ్యం while the continuing the profession of the teaching used to spend time the spiritual prayers with his gurus. ఆయన పిల్లలకు పాఠాలు చెప్తూనే ఆధ్యాత్మికమైనటువంటి విషయాలలో పాల్గొనేటువంటి వాడు. ఎందరో సద్గురు సాంగత్యాలు చేసేటువంటి వాడు ఆయన. వీరబ్రహ్మేంద్ర స్వామి యొక్క మనవరాలు ఈశ్వరమ్మ, ఆమె యొక్క ప్రధానమైన శిష్యుడు శంభుగురు స్వామి. ఆ శంభుగురు స్వామి యొక్క శిష్యుడు వీరయ్య గారు, జీవ సమాధి ఆయన.
ఆ వీరయ్య గారు ఈ సుబ్రహ్మణ్యం గారికి మొట్టమొదటి గురువు. ఆ వీరయ్య గారి చరిత్ర ఇంకా విచిత్రమైందనమాట. పశువుల కాపరి, నిరక్షర కుక్షి, చదువు సంధ్యలు ఏం లేదు, గేదెలు కాసుకునేటువంటి వాడు. అటువంటి వాడు అరణ్యానికి వెళ్ళి ఆవుల్ని గేదెల్ని కాసుకుని చెట్టు కింద కూర్చున్నాడు. దాని వెనకే ఒక సమాధి ఉంది. ఆ సమాధి నుండి ఒక భయంకరమైన సర్పం, పాము బయటకు వచ్చింది. చూడండి, జాగ్రత్తగా వినండి. పాము బయటకు వచ్చిందనమాట. భయపడ్డాడు, భయపడి పరిగెత్తాడు. ఎంతవరకు తరుముపోయింది? పొంగ ముళ్ళ పొదలు, అడ్డుకోవడానికి లేదు, అక్కడి వరకు తీసుకుపోయిందనమాట. ఆగింది అక్కడ. ఈయన అంతే నిలబడ్డాడు. మానవ రూపం ధరించింది ఆ సర్పం. ఇదంతా జరిగింది. అప్పుడు చెప్పింది, వీరయ్య నీకోసమే నేను వచ్చాను అంది. ఆశ్చర్యపోయాడు. అప్పుడు ఆయన ఇచ్చినటువంటి మంత్రబలం చేత ఈ వీరయ్య అనేటువంటి వాడు శ్రీకాళహస్తిలో ఉన్నటువంటి ప్రతి ఒక్కడి జాతక చక్రం చెప్తున్నాడు. అందరూ అడిగారు, వీరయ్య నీకేం తెలియదు కదా, మరి ఎలా తెలుసు అన్నాడు. శంభుగురు స్వామి యొక్క దయ అన్నాడు అనమాట. ఒట్టిదే అంతా కూడా నువ్వు చెప్పేది. ఆ శంభుగురు స్వామి జీవ సమాధి అయ్యి 300 సంవత్సరాలు అయింది అప్పటికి. నువ్వు చెప్పేదంతా ఒట్టిదే అన్నాడు. వెనక పట్టుదల పెరిగింది. రాంటి చూపిస్తా అన్నాడు. తీసుకుపోయాడు. సమాధి తవ్వితే శిరోభాగం కనపడింది. అందరికి కూడా శిరోభాగం కనపడింది అనమాట. ఆయనకి సూరాయపాలెంలో ఉంది వీరయ్య గారి జీవ సమాధి. వీలుంటే ఒకసారి అందరూ దర్శించండి. ఇంక వెంటనే పాదాల వేళ నమస్కారం చేశారు. ఆ వీరయ్య ఈ సుబ్రహ్మణ్యం గారి యొక్క మొట్టమొదటి గురువు. మంత్రబలం, జిల్లెలమూడి అమ్మవారి యొక్క మంత్రబలం, ఈ వీరయ్య గారి యొక్క మంత్రబలం ఈ సుబ్రహ్మణ్యం గారికి ఉన్నాయన్నమాట. అందువల్లనే భవిష్యత్తు మొత్తం కూడా చెప్తూ ఉన్నాడు, సుబ్రహ్మణ్యం గారిని దర్శించి ధరించండి. ఈ సుబ్రహ్మణ్యం గారి గురువు గారు అని చెప్పాడు. సుబ్రహ్మణ్యం వేదాల్లో ఉన్నటువంటి దాన్ని అందరూ చెబుతున్నారు, కానీ నీవు చెప్పేటువంటిదే వేదం కావాలి, నువ్వు చెప్పేటువంటిదే వేదం కావాలి అని చెప్పారనమాట. అందుకని చెప్పే నువ్వు వేదాల రహస్యాలు మొత్తాన్ని కూడా సామాన్యమైన భాషలో వివరిస్తూ ఉన్నారు సద్గురు సుబ్రహ్మణ్యం గారు. నెక్స్ట్ ఎపిసోడ్లో కళ్ళగాని కళ అనేటువంటి దాని గురించి చెప్పేది నా సద్గురు సుబ్రహ్మణ్యం గారు. అంటే ఆయనకు వచ్చేటువంటి కళలు వేరు, మనకు వచ్చేటువంటి కళలు వేరు. పరమేశ్వరుడి కళగాంచి పరమేశ్వరుడికి ఆయన జరిగిన సంభాషణ గురించి ఒక పెద్ద 27 పుస్తకాలే అయ్యాయి అన్నమాట. తెల్లవారిన తర్వాత ఏం చెప్తూ ఉంటారు, రాసుకుంటూ ఉంటారు. వాటిని గురించి నెక్స్ట్ ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. మన వీడియోలన్నీ కూడా ఉదయాన్నే 6:30 అప్పుడు కానీ, సాయంత్రప్పుడు అన్నం నిద్రించేటప్పుడు కానీ చూస్తే జ్ఞానప్రసూనాలు అనేటువంటి మీకు తెలుస్తాయి. జిల్లెలమూడి వెళ్ళి మీరు చేయాల్సిందేం లేదు, అక్కడ ఫోన్ చేసి రండి చాలు. అనేది అదే, అందరు రండి అన్నం తినిపమ్మంటుంది అనమాట. అలా శ్రీకాళహస్తిలో ఉన్నటువంటి రమణ మహర్షి, కాళహస్తీశ్వరుడైనటువంటి సుబ్రహ్మణ్యం గారిని దర్శించి ధరించండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. అల్లా పంతుల రామమూర్తి. నమస్తే.